ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదాలకు నెలవులుగా మారుతున్నాయి. పాఠశాల పరిసరాల్లో పారిశుధ్యం లోపించడంతో చెత్త చెదారం పేరుకుపోతోంది. చెట్ల పొదల కారణంగా పాములు, పురుగుల సంచారం పెరిగిపోతోంది. దీంతో తరచూ విష సర్పాలు పాఠశాలల్లోకి రావడం పరిపాటిగా మారింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఉప్పల్ చిలుకా నగర్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వెన్నెల అనే విద్యార్థిని పాము కాటుకు గురి కావడం కలకలం సృష్టించింది. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది. ఇలా పాఠశాలల్లో పాములు సంచరించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు పాఠశాల పరిసరాలైతే మరీ దారుణంగా తయారయ్యాయి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులున్నాయని అనుకుంటే ఇది వేరు. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చాలా పాఠశాలలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. పాఠశాల పరిసరాలు చెట్ల పొదలు, చెత్తా చెదారంతో నిండిపోయి విష పురుగులకు నిలయంగా మారాయి. తాజాగా ఉప్పల్లోని చిలుకానగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ చిన్నారి పాము కాటుకు గురైంది. పాఠశాల ముందు ఆడుకుంటుండగా వెన్నెల అనే విద్యార్థినికి పాము కాటు వేసింది. అది గమనించిన మిగతా విద్యార్థులు అక్కడి నుంచి కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సకాలంలో వైద్యం అందడంతో పాపకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తమ పాఠశాలలోకి పాములు రావడం సర్వసాధారణ విషయంగా మారిపోయిందని విద్యార్థులు చెబుతున్నారు. పాములు చాలా ఉన్నాయి. ఇందులో మేము ఆడుకుంటున్నా చాలా కనిపిస్తాయి. అక్కడ చెట్టు కడిగినంగా ఆడుకుంటే గ్రీన్ కలర్ పాము కనిపించింది. మా స్కూల్ వెనకలైనంగా ఉన్నాయి పాము. చెట్లు బాగా ఉన్నాయి చాలా. పాఠశాల ఆవరణలో ఏపుగా పిచ్చి మొక్కలు, వెనక భాగంలో దట్టమైన గడ్డి చేలు ఉన్నాయి. దీంతో పాఠశాలలోకి తరచూ పాములు వస్తున్నాయి. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చెట్ల పొదలను తొలగించకపోవడంతో పాములు, పురుగులు వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఈ పాఠశాల ఆవరణ చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదారము, వేస్ట్ ల్యాండ్లో పెరిగేటటువంటి మొక్కలే దీనికి కారణం. గతంలో కూడా చాలాసార్లు ఈ పాములు తిరగడం సంభవించింది. దీనిపై మేము పై అధికారులకు కూడా లేఖల రూపంలో మౌఖికంగా చాలాసార్లు తెలియజేశాం. జిహెచ్ఎంసీ వారికి కూడా తెలియజేశాం. ఒక చిలుకానగర్లోనే కాదు, నగరంలోని చాలా స్కూళ్లలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్న విద్యాశాఖ పాఠశాల పరిసరాలపై అస్సలు దృష్టి పెట్టడం లేదు. విద్యార్థిని పాము కట్టుకు గురైందని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు ఉపాధ్యాయులు ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాము పాఠాలు చెబుతున్న సమయంలోనే క్లాస్ రూమ్స్ లోకి పాములు దూరుతున్నాయన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, శివరాంపల్లి, జవహర్ నగర్ పాఠశాలల్లో కూడా పాముల సంచారం ఎక్కువైంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాలలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శివరాంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలోనూ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యం పాములొస్తూ ఉండడంతో తాము భయభ్రాంతులకు గురవుతున్నట్టు అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదని అక్కడి ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇక్కడంతా పొదల్లాగా ఉన్నాయి కదా, ఇక్కడ ఎప్పుడు పాములు వస్తుంటాయి. అయితే ఈ చెట్టు పైనే ఉందండి. పొద్దున్న పిల్లలందరూ ఎగబడి చూస్తుంటే ఎలగొట్టాను. అంటే ఇప్పుడు దీన్ని క్లీన్ చేయట్లేదా? చేస్తాం. సాటర్డే ఈరోజు మధ్యాహ్నం అంతా పీకుతాం, కానీ చిన్నపిల్లలు కదా చేయించొద్దంటారని. అంటే మున్సిపల్ వాళ్ళు, గవర్నమెంట్ దాంట్లో ఆయా వాళ్ళు లేరా? ఆయా లేరు. అటు జవహర్ నగర్ తో పాటు తుకారాం గేట్ పాఠశాల వద్ద పరిస్థితి అలాగే ఉంది. చుట్టూ చెట్ల పొదలతో పాటు చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో తరచూ పాములు, తేళ్లు లాంటి విషపురుగులు పాఠశాలలోకి వస్తున్నాయని
విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాలను వెంటనే శుభ్రం చేసి పాముల బెడద నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచిన ఘటన ప్రభుత్వానికి అధికారులకు కనీసం చీమ కుట్టినట్లుగా కూడా లేదు. అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఒకవేళ ఆమె ప్రాణాలకు ఏదైనా అపాయం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించి ఉండేవారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలోనూ ఓ విద్యార్థిని పాము కాటుకు గురైంది. ఇలాంటి ఘటనలు 2 రాష్ట్రాల్లోనూ సర్వసాధారణమైపోయాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పాఠశాల పరిసరాలను బాగుపరిచి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలి. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలి. పాఠశాల ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా చెత్తా చెదారం పెరిగిపోవడం వల్లే పాములు సంచరిస్తున్నాయని చిలుకానగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. చెత్తా చెదారంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులకు పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదంటున్నారు. పిచ్చి మొక్కలకు తోడు పాఠశాలకు సమీపంలోనే డ్రైనేజ్ కాలువ కూడా ఉండడంతో పాములు పెరిగిపోయాయంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం చిలుకానగర్ పాఠశాల నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని ఆడి పాడుతూ ఉల్లాసంగా గడపాల్సిన విద్యార్థులు ఈ మధ్యకాలంలో ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి చిలకన నగర్ పాఠశాలలో పాము కాటుకు గురైనటువంటి 3వ తరగతి చదువుతున్నటువంటి వెన్నెల అనే విద్యార్థి ఈ యొక్క పాఠశాల ఆవరణలో దట్టమైనటువంటి చెట్లు చెదారంతో కూడినటువంటి ఈ యొక్క పరిస్థితుల వల్లనే ఇక్కడ పాములు తేళ్లతో ఉన్నటువంటి పరిస్థితి నిన్న ఈ పాము కాటుకు సంబంధించినటువంటి ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఈ యొక్క నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో పాము కాటుకు గురైనటువంటి వెన్నెల ఇక్కడ స్థానికంగా చిలకన నగర్ బస్తీలో ఉన్నటువంటి యాకయ్య దంపతుల యొక్క కుమార్తె 8 సంవత్సరాలు ఉన్నటువంటి పాప వెన్నెల ఆమె నిన్న పాము కాటుకు గురైంది. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అనంతరము గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ప్రస్తుత పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉంది. ఇటువంటి ఆమె యొక్క ప్రాణానికి హాని కలిగినట్లయితే ఇంకా రానున్న రోజులలో విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకునే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ అధికారులు ఇటువంటి వాటిపైన నిర్లక్ష్యం తగదని చెప్పేసి స్థానిక ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఘటన పైన మనతో ఉన్నారు. సార్ ప్రధాన ఉపాధ్యాయులు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది? నిన్న 11:55కి మేము లంచ్ స్టార్ట్ చేస్తామండి ప్రైమరీ క్లాసెస్కి. ఇక్కడ హై స్కూలు ప్రైమరీ స్కూల్ 2 ఉన్నాయి. అయితే 11:55కు లంచ్ స్టార్ట్ అయిన తర్వాత విద్యార్థులందరూ భోజనం తీసుకొని కూర్చొని భోజనం చేస్తున్నారు. అయితే ఈ పాఠశాల వెనుక భాగంలో ఖాళీ స్థలంలో మొత్తం పిచ్చి చెట్లు కంప అవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ ఉండడం వల్ల అక్కడ మురుగునీరు కూడా బాగా పారుతుంది. దాంతో పిచ్చి మొక్కలు ఇటీవల కురిసిన వర్షాలకు కావచ్చు అనుకోండి చాలా చెత్తా చెదారం అంతా ఉండింది. అయితే ఆ లంచ్ అవర్లో పిల్లలు లంచ్ చేసి ఆడుకుంటుండగా మరి లోపలికి వచ్చినటువంటి పాము అమ్మాయిని కాటు వేయడం జరిగింది. ఇమీడియట్గా మేము స్పందించి మరి ప్రాథమిక చికిత్స ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించి అక్కడ నుండి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. పూర్తి డివిజన్ మీద సర్వే చేస్తూ ఉన్నాం. అయితే వెనుక వైపు ఏంటంటే సమాధులున్నాయి, అందులోకి ఎవరు వెళ్ళరు కాబట్టి అక్కడ కొద్దిగా చెత్తా చెదారం పెరగడం సమంజసమే. తర్వాత ఇటువైపున ఒక అవుట్లెట్ ఉంది. ఆ అవుట్లెట్ను ఆల్రెడీ మేము పైప్ లైన్ ద్వారా దాన్ని మూసుకుంటూ తీసుకెళ్తున్నాం. ఏదైతే సంఘటన జరిగిందో దురదృష్టకరం. కాకపోతే ఏంటంటే ఏదైతే ఇష్యూ ఇప్పుడు మా దృష్టికి వచ్చిందో పాఠశాల నుంచి వచ్చినటువంటి దీన్ని సుమారు నాకు తెలిసైతే వితిన్ 1 వీక్లో అవసరం అనుకుంటే ప్రైవేట్ వర్కర్స్ని పెట్టైనా సరే ఇదంతా పూడిపించి ఈ చెత్తా చెదారం లేకుండా చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఈ యొక్క పాఠశాల చాలా బాగుంది. తద్వారా ఈ చిన్న సంఘటనల ద్వారా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవసరమైతే ప్రైవేట్గా ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలన్న ఎవరినైనా పట్టుకొని మేమైతే ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేస్తామండి. చెప్పండి అమ్మా, ఇక్కడ మీరు గతంలో మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నా పేరు కళ్యాణి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈ పాఠశాలలో నాకు చాలా ఇష్టం, కానీ పాములు చాలా ఉన్నాయి ఇందులో. మేము ఆడుకుంటూనే చాలా కనిపిస్తాయి. అక్కడ చెట్టు కడిగినంగా ఆడుకుంటే గ్రీన్ కలర్ పాము కనిపించింది. మా స్కూల్ వెనకలైనంగా ఉన్నాయి పాము, చెట్లు బాగా ఉన్నాయి చాలా. మొత్తానికి విద్యార్థులు చెప్తున్న సంఘటన ఏంటంటే ఈ చెట్లు చెదారంతో నిన్న పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసినట్లయితే ప్రశాంత వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా మేము విద్యాబుద్ధులు నేర్చుకుంటామంటున్నారు. ఇలాంటి పరిస్థితులపైన స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు వెంటనే ఈ యొక్క పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో ప్రశాంత్, HM TV, హైదరాబాద్. రైట్, ఇదే అంశంపై
మరింత సమాచారం అలాగే వారి స్పందన తెలియజేయడానికి యూటీఎఫ్ నేత నారాయణ గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. పాఠశాలల్లో చెత్తా చెదారం పెరిగిపోవడంపై మీరు ఏమంటారు? అలాగే అధికారులపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు? ఇప్పుడు పాఠశాలల్లో చెత్తా చెదారం పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకి దాదాపు చాలా మెజారిటీ స్కూళ్ళకి కాంపౌండ్ వాల్స్ అంటూ లేవు. వాటితో పాటు సెక్యూరిటీ మెజర్స్ కూడా ఏమీ గవర్నమెంట్ స్కూల్స్ కి లేకపోవటం వలన పాములు, తేళ్లు, విష పురుగులు విచ్చలవిడిగా వాటి ఇష్టం వచ్చినట్టుగా స్కూళ్ళల్లో తిరగడానికి అలవాటు అయిపోయింది. వాటితో పాటు స్కూళ్ళల్లో వాచ్మెన్ లేకపోవటం, దాంతో పాటు చీపర్ లేకపోవటం, ఇట్లాంటి సమస్యల వల్ల కూడా కనీసం స్కూళ్ళలోకి పాములు వచ్చేది రావటం కానీ ఉన్నాయా లేదని కనిపెట్టేటటువంటి మనుషులు కూడా లేరు. ఉదయం పూట టీచర్స్ వస్తే స్కూల్ తలుపు తీయటం, విద్యార్థులు లోపల పోవడం తప్ప ఆ స్కూళ్ళను పట్టించుకునేటటువంటి వారు కానీ, చెత్తా చెదారం తొలగించేవాళ్ళు కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ చూసేటటువంటి సిబ్బంది, యంత్రాంగం అనేటటువంటి లేకపోవటం వల్ల ఇలాంటి పాము కాట్లకు గురయ్యేటటువంటి ప్రమాదకర ఘటనలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఈ కొద్ది కాలంలోనే ఏజెన్సీ ఏరియాలో ఉండే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్లో అయితే ఇప్పటికీ 26 మంది విద్యార్థులు చనిపోయారు పాము కాటుకు గురై. ఒక ఏజెన్సీలోనే పాములు ఎక్కువగా ఉంటాయి అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా, పట్టణాల్లో కూడా స్కూళ్ళ చుట్టూ చెత్తా చెదారం. రైట్, థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.